హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మన నేటి చేయపది చూస్తుంట దీపావళి విందు పెట్టేదానికి ఇప్పుడు కొత్త దంపతులు మన ఇంటికి వస్తారు. దీపావళి నాటిగట్టంట మనం వెజిటేరియన్ ఫుడ్ ఏమేమి చేయకపోతాము అటెండ్ మీద మనం నేటికి చూడపోతాము. ఇప్పుడు చూసిరంట మనకి ఏమేమి అన్నం అంట మష్రూమ్ బిర్యానీ, అన్నం, ఉప్పు, పప్పు, అది లేకుండా మనం 3 వేంపుడు చేయకపోతాము. చూసినంట బంగాళదుంప వేంపుడు, అంటికాయ వేంపుడు, మళ్ళీ బీరకాయ వేంపుడు చేయపోతాము. ఇది మటు లేకుండా దీంతో వచ్చి మనం వడ, పాయాసం అన్నీ రెడీ చేయపోతాము. మనం వచ్చి ఎట్ట చేసాను చూస్తాం రండి. చూసినంట ముందు వచ్చి మనం అన్నం ఉడకబెట్టి ఎత్తి పెట్టుకుంటాం. అన్నం చూసినంట నేను ఒక 2 టంబ్లర్ ఎత్తుండాను. 2 టంబ్లర్కి మనం 3 టంబ్లర్ నీళ్ళు పోసుకుంటాం. నీళ్ళు పోసి మనం కుక్కర్లో ఒక 4 విసులు విడిచి ఉడకపెట్టి ఎత్తి పెట్టుకుంటాం. ఇది వచ్చి పాత బియ్యం వల్ల నేను 2 టంబ్లర్ బియ్యానికి 6 టంబ్లర్ నీళ్ళు పోస్తున్నాను. కొత్త బియ్యంగా ఉంటా 2 టంబ్లర్కి 4 టంబ్లర్ నీళ్ళు పోస్తే చాలు. ఒక 4 విసులు విడిచి ఎత్తయింది. అన్నం రెడీ అయిపోయింది. దీన్ని ఒక హాట్ బాక్స్లో వేసుకుంటాం. మనం అన్నం రెడీ. ఇప్పుడు మనం చింది చేయబోయేది ఉప్పు పప్పు వచ్చి నేను ఉడకపెట్టి ఎత్తి పెట్టి ఉన్నాను. చూడండి, బాగా ఒక గంట ఎత్తి మనం బాగా కలిసేట కలుపుకుంటాం. ఇది వచ్చి నేను ఒక 5 పేరుగుదా చేస్తుంటాను. ఒక 75 గ్రామ్ చేస్తుంటాను. ఎక్కువ మందులు వస్తే మీరు ఎక్కువ పప్పు చేసుకోవచ్చు. దీంట్లో వచ్చి ఏం లేదు, వ్యక్తి నేను పసుపు వేసి ఉడకపెట్టి ఎత్తి పెట్టి ఉన్నాను. ఇది వచ్చి మనం తాలింపు చేయాలి. చూడండి, బాగా మొత్తం కలిసేట కలిపి ఉంచుకోండి. ఇది వచ్చి ఒక 20 నిమిషాలు మనం పప్పుని నానబెట్టేసి మళ్ళీ ఉడకపెట్టేమిట కరెక్ట్గా ఉడిగిపోయి. ఇప్పుడు తాలింపు చూస్తాం. నూనె పోసుకోండి. మంచి నూనె పోస్తున్నాను. ఒక వైట్నర చెంచా మంచి నూనె పోసుకోండి. ఆవాలు 1/2 చెంచా, శనగపప్పు, మినపప్పు కలిసి ఒక 1/2 చెంచా, కరివేపాకు, జీలకర్ర, ఒక 5 మిరియాలు ఎత్తి నేను నొక్కి వేస్తున్నాను. ఇంగు పొడి, వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి ఒక 5 రెబ్బలు ఉంటే వేయచ్చు. 10 చిన్న ఉల్లిపాయ, ఒక ఎండుమిరపకాయ గిల్లి వేస్తున్నాను. ఒక పచ్చిమిరపకాయ సన్నగా కోసి వేసిందా. సో అన్నీ మొత్తం చేరి వేయించేసి మనం పప్పు పోసిస్తాం. కావాల్సిన ఉప్పు వేసుకుంటాం. బాగా ఒక తెల్లు వచ్చిన తర్వాత మనం చూడండి, ఒక తెల్లు వచ్చేసింది. కొత్తిమీర ఆకు పైన వేసేసి ఉప్పు పప్పు మనకు రెడీ. ఇది ఒక బౌల్లో మార్చుంటాం. ఉప్పు పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కందగడ్డ కారపులుసు చూడపోతాము. చూసినట్ట కందగడ్డని ఒక 3 విసులు ఉడిచి ఉడకపెట్టి ఎత్తి పెట్టి ఉన్నాను. పైన ఉండే తొక్క ఎత్తేసి మనం కోసి పెట్టుకుంటాం. ఇప్పుడు పులుసు వల్ల మనం అటనే వేస్తున్నాము. ఇప్పుడు ఇది వేంపుడు చేయాలటంట శనగపిండి, బియ్యం పిండి దాంట్లో కలిసి మనం వేంపుడు చేస్తా. ఇది ఉండదు, బాగా కరకరని ఉంటుంది వేచేటప్పుడు. చూడండి, ఈ విధంగా దోంచి పెట్టుకోండి. నూనె ఒక చెంచా పోసుకోండి. ఆవాలు, మెంతులు 1/2 చెంచా, జీలకర్ర, ఇంగు పొడి, ఎండుమిరపకాయ ఒక 2, కరివేపాకు. దీనికి చూసినంట ఒక 20 చిన్న ఉల్లిపాయ సన్నగా కోసి పెట్టి ఉన్నాను. ఒక 20 వెల్లుల్లి రెబ్బల్ని బాగా సన్నగా కోసి పెట్టి ఉన్నాను. ఒక పెద్ద వెల్లుల్లి ఎత్తుంటుంటే చాలు. దాంట్లో ఉంటే రెబ్బల్ని ఒక 20 రెబ్బలు దోంచి బాగా సన్నగా కోసి పెట్టి ఉంటాను. ఇప్పుడు మన కారపులుసుకు చూస్తుంట మనకు వెల్లుల్లి వచ్చి చాలా ముఖ్యమైనది. దానివల్ల మనం వెల్లుల్లి మస్ట్గా వేయాలి. ఎక్కువగా వేస్తే పులుసు వచ్చి బాగా రుచి ఉంటుంది. బాగా వేయించుకోండి ఉల్లిపాయలు. ఇది 2 వేగిన తర్వాత మనం టొమాటోలు నూరి పెట్టి ఉన్నాను. కొద్దిగా దాంట్లోనే నీళ్ళు కూడా కడిగి పోసుకోండి. పసుపు,
వెట్టి మిరప్పొడి వేస్తున్నాను. సాంబార్ పొడి ఒక 3 చెంచా, వెట్టి మిరప్పొడి సగం చెంచా చాలు. ఇదే మన కారానికి సరిగా ఉంటుంది. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక చెంచా కూడా మీరు వేసుకోవచ్చు. దీనికి సరిపడిన ఉప్పు వేసుకోండి. ఇది వచ్చి బాగా నూనె పైన వేరగా వచ్చే వస్తుంది. మనం దీన్ని మరిగించాలి. కొద్దిగా నీళ్ళు పోసుకుంటాం. మనం మూసి పెట్టేస్తాం. లోపల మనం ఒక 5 చెంచా కొబ్బరి ఎత్తి నూరి పేస్ట్ లాగా పెట్టుకుపోతాను. చూడండి బాగా నూనె వేరగా వచ్చేసింది. ఇప్పుడు నేను నానబెట్టిన చింతపండుని కలిపి పోస్తున్నాను. ఒక నిమ్మకాయ సైజుకు ఉంటేనే చాలు మనకు చింతపండు. మేత ఉండి చింతపండు వచ్చి మన రసం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం తరిగి పెట్టిన ఆ కందగడ్డని వేస్తున్నాను. ఈ విధంగా మీరు తరిగి పెట్టుకోండి, కరెక్ట్గా ఉంటుంది. మొత్తం దీంట్లో కలిసేట బాగా కలిపి వచ్చేసి ఒక 5 నిమిషాలు మనం మూసి పెట్టేస్తా. ఉడిగిపోతుంది కరెక్ట్గా కారం మొత్తం కందగడ్డలో దిగేసిన. ఇప్పుడు మనం కొబ్బరి నూరి పెట్టిందని పోస్తున్నాను. కొబ్బరి పోసి ఒక 10 నిమిషం మనకు తెల్లాలి. బాగా మొత్తం కలిసేట కలిపి ఉడిచేయండి. ఒక 10 నిమిషాలు తెలియని తర్వాత మనకు పులుసు రెడీ అయిపోయింది. చూడండి కందగడ్డ కార పులుసు రెడీ. చూసారా రుచైన కందగడ్డ కార పులుసు రెడీ. మంచిది చేయకపోయేది బంగాళదుంప వేంపుడు. ఒక బంగాళదుంపని నేను ఒక 3 విసులు విడిచి ఉడకబెట్టి ఎత్తిపెట్టి ఉంటాను. ఇప్పుడు పైన ఉన్న చర్మం మొత్తం ఎత్తేసి మనం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటాం. చూడండి ఈ విధంగా ఎత్తేసి మనం చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకుంటాం. ఇట్లా ఉంటుంది, మనకు కరెక్ట్గా ఉంటుంది. ప్యాన్ పెట్టేసి నూనె పోసుకోండి. నూనె ఒక చెంచా 2 చెంచా పోస్తే చాలు. ఆవాలు వేసుకోండి 1/2 చెంచా. ఆవాలు పగిలిన తర్వాత మనం జీలకర్ర వేయాలి. దీనికి మనకు జీలకర్రనే ఎక్కువగా వేయాలి, అప్పుడే రుచి ఉంటుంది. చూడండి జీలకర్ర వేసేయండి. కరివేపాకు. ఇప్పుడు మనం బంగాళదుంప ముక్కలు వేస్తున్నాను. బాగా నూనెలో వేయించుతా బంగాళదుంప ముక్కలు వచ్చి బాగా కరకరని అవుతుంది. మళ్ళీ మనం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకుంటాం. చూడండి బాగా వేయించుతా ఉండండి. ఇప్పుడు మనం చూడండి ఈ విధంగా మనకు బాగా వేయింపుడైన తర్వాత మనం మసాలాస్ యాడ్ చేసుకుంటా. సన్న మంటలోనే పెట్టి వేయించుతా ఉండండి. ఇప్పుడు దీనికి సరిపడిన ఉప్పు వేసుకుంటుంది. నేను పసుపు వేస్తున్నాను, జీలకర్ర పొడి వేస్తున్నాను, మిరప్పొడి వచ్చి ఒక సగం చెంచా చాలు, గరం మసాలా ఒక సగం చెంచా వేసుకుంటా. సగం లేంట 1/2 చెంచా కూడా చాలు గరం మసాలా. మొత్తం మసాలాస్ వేసి మీరు మెల్లిగా తిప్పండి. అట్లేదంట ప్యాన్ నీట చేయలేదు కూడా మీరు ఈ విధంగా వేయించవచ్చును. బాగా తిప్పి ఉడండి. చూడండి బంగాళదుంప వేంపుడు రెడీ. రుచి అయిన బంగాళదుంప వేంపుడు రెడీ. మంచిది. మనం అంటికాయ వేంపుడు ఎట్లా చేస్తాను చూద్దాం. ప్యాన్లో ఆయిల్ పోసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరంపాకు, ఇంగు పొడి, ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ తరిగి పెట్టి ఉన్నాను. అంటికాయ వేంపుడుగు బాగా వేయించిన తర్వాత మనం బాగా వేయించిన తర్వాత నేను అంటికాయ వచ్చి నీళ్ళు ఉప్పు వేసి తరిగి పెట్టి ఉన్నాను. సో మొత్తం బాగా శుభ్రంగా కడిగేసి దాంట్లో వేసుకోండి.
పసుపు కొద్దిగా వేసుండాను. కావాల్సిన ఉప్పు వేసుకోండి. బాగా వేయించుతూ ఉండండి. ఒక సగం టంబ్లర్ నీళ్ళు పోస్తే చాలు అంటికాయ ఉడికేదానికి. మూసి పెట్టేయండి. ఒక 5 నిమిషాలు మూసి పెడితేనే ఉడికిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది. దీంట్లో ఒక చెంచా మన కొబ్బరి వేసి ఉత్తి పెట్టుకుంటా రుచి అయిన అంటికాయ వేంపుడు రెడీ. ఇప్పుడు మనం చూడపోయేది బీరకాయ వేంపుడు. బీరకాయకి ప్యాన్ పెట్టుకోండి, నూనె పోసుకోండి, పావు చెంచా ఆవాలు, శనగపప్పు, మినపప్పు సగం చెంచా, కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, ఒక పెద్ద ఉల్లిపాయ వేసి బాగా వేయించుతూ ఉండండి. ఇప్పుడు మనం తరిగి పెట్టిన బీరకాయని వేస్తున్నాను. పసుపు బాగా వేయించుతూ ఉండండి. ఈ పసుపు పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉప్పు వేసుకుంటాం. బాగా వేయించుతూ ఉండండి. ఇప్పుడు కొద్దిగా మిరప్పొడి వేసుకుంటాం. మనకు సాంబార్ పొడిదా, సాంబార్ పొడి ఒక పావు చెంచా వేస్తే చాలు. ఇది వచ్చి మన ఇంట్లో రెడీ చేసిన సాంబార్ పొడి. ఇది వచ్చి ఈ సాంబార్ పొడితో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను, చూసుకోండి. దీనికి సరిపడిన ఉప్పు వేసుకోండి. మనకు వచ్చి దీంట్లో నీళ్ళు పోయవద్దు, బీరకాయల దాంట్లోనే నీళ్ళు వచ్చును. దానివల్ల కావాలంట మనం పోసుకోవచ్చు. మూసి పెట్టేస్తా, అట్నే ఉడిగిపోను. చూడండి, కొద్దిగా దాంట్లోనే నీళ్ళు ఉంటుంది. ఈ స్టేజ్లోనే మనం కొబ్బరి వేసి బాగా కలిపి ఎత్తి పెట్టుకుంటాం. రుచి అయిన బీరకాయ వేంపుడు రెడీ.